నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. అమీన్పూర్ మండలం కృష్ణారెడ్డిపేట గ్రామంలో మరియు వివిధ కాలనీల్లో గల సమస్యల మీద, ముఖ్యంగా నీటి సమస్య, అక్రమ కట్టడాలు నివారణ, రోడ్ల సమస్యలు, డ్రైనేజీ, ఎలక్ట్రికల్ సిటీ మరియు ఇతర సమస్యల మీద అమీన్పూర్ బీజేపీ మండల అధ్యక్షులు ఈర్ల రాజు ఆధ్వర్యంలో కృష్ణారెడ్డిపేట గ్రామ పంచాయతీ ఆవరణలో నిరసన తెలిపారు. ఈఓ రమేష్కు మెమోరాండం ఇచ్చారు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, సీనియర్ బీజేపీ నాయకులు అంజిరెడ్డి, శ్రీహరి, ఈర్ల భాస్కర్, రాజుగౌడ్, మండల ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీకాంత్, మండల యువమోర్చా అధ్యక్షులు మణికంఠాచారి, మహిళా నాయకురాలు అనుష, శాంతిదేవి మరియు ఇతర వివిధ కాలనీల అధ్యక్షులు పాల్గొన్నారు. మండల అధ్యక్షుడు ఈర్ల రాజు మాట్లాడారు. ఆ వీడియోస్ ఒకసారి చూద్దాం. మోసపూరితల వ్యాఖ్యలు చేసిన గవర్నమెంట్, మోసపూరిత పార్టీ, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నీటి సమస్యలు పరిష్కరించాలి, నీటి సమస్యలు పరిష్కరించాలి, సమస్యలు పరిష్కరించాలి, రైతు సమస్య పరిష్కరించాలి, రైతు సమస్యలు రోడ్ల సమస్యలు రోడ్ల సమస్యలు రోడ్ల సమస్యలు నీటి సమస్యలు. ఈ యొక్క అమీన్పూర్ మండలం కృష్ణారెడ్డిపేట గ్రామ పంచాయతీలో గత 6 నెలల సంది సమస్యలు బాగా విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. ఎందుకంటే గ్రామ పంచాయతీ సర్పంచుల పవర్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఉన్న ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. కాకపోతే ట్యాక్సీల విషయంలో డబ్బులు మాత్రం భారీగా వసూలు చేస్తున్నారు. వాళ్ళ ట్యాక్సీ వసూలు చేస్తారు, గవర్నమెంట్ ట్యాక్సీ కూడా వసూలు చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒక ఇంటికి నంబర్ ఇవ్వాలన్నా వాళ్ళకు ఒక 20,000 ఇవ్వాలి, తర్వాత ఒక 3,000 రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి అవుట్లో ఉన్నంత ఉత్సాహము సమస్యలు పరిష్కరించే దాంట్లో ఉత్సాహం లేకపోవడం చాలా విడ్డూరం. ఎందుకంటే ఏదైతే గవర్నమెంట్ ఎన్నో చెప్పింది, మేము ఇది చేస్తాం అది చేస్తాం అని కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోజు వరకు ఎలాంటి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా, ఎందుకంటే మొన్న మేము ఇక్కడ పింఛనికి వచ్చారు మనోళ్ళు బాగా మంది వృద్ధులు కూడా మధ్యాహ్నం 2 అవుతున్నా అసలు ఇక్కడ పింఛన్ ఇచ్చిన దాఖలు లేదు, వాళ్ళకి కనీసం మంచినీళ్ళు ఇచ్చిన దాఖలు లేదు. మరియు ఏవైతే వర్షం పడితే రోడ్లు విపరీతంగా అసలు మనుషులు పోని నడవాలంటే కూడా అంత ఇబ్బందికరంగా రోడ్లు తయారైనాయి. మరి ఒక ఏదైతే ఈ పెద్ద రోడ్డు ఉందో ఆ రోడ్డు పంటి చెత్త మొత్తం వేయడము, చాలా దుర్గంధం వాసన పోతుంటే వస్తుంటే జనాలకు. అదేవిధంగా వీధి లైట్లు లేవు. మళ్ళా మంచినీటి సమస్య అయితే చాలా దారుణంగా ఉన్నది ఈ గ్రామ పంచాయతీలో. ఎందుకంటే గత 6 నెలల సంది ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు ప్రజాప్రతినిధులు. కానీ అధికారులు ఏమో వస్తున్నారు పోతున్నారు, వాళ్ళు ఏమైనా పేపర్ వరకు చూసుకుంటున్నారు, అంతవరకే కానీ సమస్యలు పట్టించుకునే దాకా లేదు. వెంటనే వీటిని తీర్చాలని అమీన్పూర్ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం నుంచి ధర్నా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కృష్ణారెడ్డిపేట గ్రామ పంచాయతీ ఆవరణలో. ఇప్పుడు అదేవిధంగా నూతనంగా వచ్చిన మన ఈఓ గారికి కూడా ఈ మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క మెమోరాండం తీసుకొని అతి తొందరలో ఈ యొక్క సమస్యలను పరిష్కరిస్తారని నూతనంగా వచ్చిన ఈఓ గారిని మేము కోరడం జరుగుతుంది. ఆశిస్తున్నాం కూడా ఆయనతోని
గత ఎలక్షన్లో ఎన్నో మాటలు చెప్పింది కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా. అన్ని చేస్తాం, అన్ని ఫ్రీ, ఆల్ ఫ్రీ అన్నారు, కానీ ఏది ఫ్రీ లేదు, ఫ్రీ అవసరం లేదు. కనీసం ఏదైనా సరే మంచినీళ్ళు, మోరీ, రోడ్డు ఇవన్నీ చూడాలి. అసలు పట్టించుకొని దాఖలా లేదని మేము తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈ ఏరియా ఇండస్ట్రీలకు ఆనుకొని ఉన్నది కాబట్టి నైట్ 6-7 అయిందంటే కూడా పొల్యూషన్ బాగా విపరీతమైన స్మెల్ రావడం, దీనికి తోడు ఒకటి అయింది. కానీ చాలా డెంగ్యూ రోగాలు, టైఫాయిడ్ రోగాలు రావడం జరుగుతున్నాయి. పరిశుద్ధం కరెక్ట్ లేకపోవడం, పాపం ఆ చెత్త కార్మికులు కూడా ఇది వరకు కూడా డంప్ యార్డు లేదు, సరైన డంప్ యార్డు లేకపోవడం కూడా చాలా బాధాకరం. ఎందుకంటే దాన్ని కూడా తక్షణమే పరిష్కరించాలని గ్రామ పంచాయతీ సెక్రటరీ వారి ఎంపీ వారిని కూడా కోరడం జరుగుతుంది.